మోసింది 9 నెలలు. కడుపులో 9 నెలలు వారు ఉన్నప్పుడు తన్నుతుంటే ఆ రోజు తల్లి ఆనందపడిపోయింది, నా కొడుకు కదులుతున్నాడని. కానీ బయటికి వచ్చిన తర్వాత అదే కాళ్ళతో వృద్ధాప్యంలో తన్నుతాడని ఆ తల్లి గుర్తించలేకపోయిందండి పాపం. ఒకవేళ గర్భంలో ఉన్నప్పుడే బయటికి వచ్చిన తర్వాత ఈ కొడుకు నన్ను తన్నుతాడు, నన్ను చంపే ప్రయత్నం చేస్తాడు, ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు అని విషయం తెలుసుంటే ఆ రోజే చంపేదేమో. కానీ తల్లి మనసు ఎంత గొప్పదో తెలుసండి. బిడ్డ ఎంత కీడు చేస్తాడని తెలిసినా కానీ తను చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు, కానీ కొడుకుని చంపుకోవాలనుకోదండి. అది తల్లి మనసు. ఎంత గొప్ప మనసు చూడండి. ఇది మనకు వృద్ధురాలు చూడండి, ఆవిడ ఏం చెప్తుందో చూడండి. పండు ముసలైపోయిందండి, ఆ వయసు కూడా చెప్తారు. ఆవిడే ఎంత వయసు, జాగ్రత్తగా వినండి ఒకసారి. ప్లే చేయండి, సౌండ్ పెట్టి. 10 ఏళ్ళు అయిపోయింది. అన్న కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళెందుకు దగ్గర తింటారు. రోడ్డు మీద పంటే తీసుకొచ్చి ఇక్కడ పడగొట్టి 95 ఏళ్ళు ఉన్నా, నాకు సాగత్తలేదు. తిరుగుతానికి పోయినా మరి గిట్టనే ఇక ఎరబుక్క దొరుకుతానే బతుకుతానికి పోయినా. ఎన్ని రోజులు ఉన్నావు? ఏం లాడాలా? ఒక 2 రోజులు, ఒక 2 రోజులు వండుకుంటే పోయినా. మరి అక్కడ అన్నం పడుకుంటున్నా. చూసారండి పరిస్థితి? చాలా చూసారండి ఎంత దారుణంగా ఉందో. వృద్ధులైనటువంటి తల్లుల పరిస్థితి అది. చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఒక తల్లికి భర్త చనిపోయాడు, ఎవరు లేరు. ఆవిడ ఏమంటో తెలుసా, వయసు 95 ఏళ్ళు, చావు ఎప్పుడు వస్తుందా, నాకెందుకు చావు రావడం లేదని చావు కోసం ఎదురు చూస్తుందండి ఆ తల్లి. అంటే చావు రావాలని ఎప్పుడు కోరుకుంటారు? చావు కోసం ఎవరు ఎదురు చూస్తారో తెలుసా? జీవితం మీద ఆశ లేని వారంటే. నేను ఎందుకు బ్రతకాలనుకున్నవాడు చావు కోసం ఎదురు చూస్తాడు. ఆ తల్లికి ఎటు చూసినా నా అనేవాళ్ళు లేరు, కష్టంలో ఉంటే ఆదరించే వాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, పట్టించుకునేవారు లేరు. అలాంటి జీవితం ఎందుకు, నాకు త్వరగా చచ్చిపోతే బాగుండు అంటుంది ఆ తల్లి. ఇంకొక తల్లి ఏమంటుంది, ఎలా నువ్వు బ్రతుకుతున్నావు అంటే అక్కడో ముద్ద ఎవరన్నా పెడితే తిని బ్రతుకుతున్నాను అంటుంది. ఏమండి, ఇలాంటి గాథలు ఎన్నో. వీళ్ళందరూ పిల్లల్ని కన్నవారు కాదా? అవును. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నప్పుడు కన్నవారే కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి. ఇది మంచిది అనుకుంటున్నారా? కాదండి. మరి ఇలాంటి పరిస్థితి సమాజంలో ఉంటున్నప్పుడు ఎంతో మంది వృద్ధులైన తల్లులు, తండ్రులు పిల్లలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆ నిర్లక్ష్యానికి బలైపోతున్నప్పుడు అలాంటి వారి విషయంలో ఇలాంటి సమస్యకు బైబిల్ ఇచ్చినటువంటి పరిష్కారం ఏంటండి? ఏం చెప్పిందండి బైబిల్ అని మీరు అడిగితే బైబిల్ చాలా ఉన్నతమైన పరిష్కారం చెప్పిందండి. బైబిల్ ఏమనుకుంటున్నారండి? ముందుగా చెప్పాడు కదా, బైబిల్ అండి ఎన్నో రకాల సమస్యలకు, మనిషి జీవితంలో వచ్చేటువంటి ప్రశ్నలతో కూడిన సమస్యలకు పరిష్కారం చూపగలిగిన గ్రంథం అండి బైబిల్. అనే మాటలు విన్నారు కదా ముందు ప్రసంగంలో. మత పుస్తకం అనుకుంటున్న సమాజం కాదండి. దయచేసి మత పుస్తకం అన్న ఆ మాట పక్కన పెట్టండి. ఏ వయసులో ఉన్నవారు ఎలా బ్రతకాలో చాలా స్పష్టంగా మంచి మార్గాన్ని చూపించిన గ్రంథం అండి బైబిల్. ఇందులో రాయబడినట్టుగా ప్రతి మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తే ప్రతి మనిషి జీవితం ఉన్నతంగా కనబడుతుంది సమాజంలో. ఏం చెప్పింది మరి పరిష్కారం బైబిల్? ఏం చెప్తుంది చూస్తారు ఒకసారి. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అన్నాడు. ఏమండి, ఇక్కడ చెప్పబడుతున్నది ఎవరికి అన్నప్పుడు ప్రారంభం ఇది ఇశ్రాయేలుకు చెప్పబడుతుందండి. ఇశ్రాయేలుకు ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా మనకు కనబడుతుంది. ఏమిటి ఇవ్వబడిన 10 ఆజ్ఞలు మనం చూస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మనకు 2 భాగాలు కనబడతాయి. అందులో మొదటి భాగం
4 ఆజ్ఞలు దేవుడి గురించి చెప్పబడినవిగా, మిగిలిన 6 ఆజ్ఞలు ఇతరుల గురించి చెప్పబడినట్టుగా కనబడతాయి. అందులో 5వ ఆజ్ఞ అండి, ప్రత్యేకించి దేవుడు తల్లిదండ్రుల గురించి చెప్పబడినట్లుగా మనం చూడగలం. తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు. ఎందుకు దేవుడు తన గురించి చెప్పుకున్న తర్వాత తల్లిదండ్రులకే ఇచ్చాడు మొదటి స్థానం? అంటే మనుషుల జీవితంలో దేవుడి తర్వాత తల్లిదండ్రులే ముఖ్యం, ప్రధానమైన వారు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీవు నీ దేవుడనే యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమో అన్నాడు. ఏమండి, ఇది ఏంటో తెలుసా? ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్, ఆజ్ఞ. అంటే ఆయన బ్రతిమాలడం లేదు ఇశ్రాయేలు జనాంగానికి చెబుతూ, ఖచ్చితంగా మీరు చెయ్యాల్సిందే అంటున్నాడు. దయచేసి అంటే రిక్వెస్ట్, ఆర్డర్ అంటే ఆజ్ఞ. అంటే బ్రతకాలడం లేదు, నువ్వు తప్పనిసరి పాటించవలసిందే ఇది. అంటే నీ తల్లిని తండ్రిని నువ్వేం చేయాలో తెలుసా? సన్మానించాలి. ఈ మధ్యకాలంలోనండి బైబిల్ పట్టుకొని కొందరు ఈ బైబిల్లో తప్పులున్నాయి, ఈ బైబిల్లో ఏమండి బైబిల్లో తల్లిదండ్రుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది అని ఏదో వక్రీకరించి బైబిల్లో తప్పుగా సమాజానికి చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కొంతమంది కనబడుతూ ఉంటారు మనకి. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమంటే అసలు మీ దేవుడు, మీ బైబిల్ దేవుడు ఆవిడ తల్లిదండ్రులకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదండి అన్నాడు. బైబిల్లో దేవుడు తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వలేదా? చూడు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూడండి. ఆయన తర్వాత స్థానం వారిగా ఇచ్చారు దేవుడు. నీ తల్లిదండ్రుని సన్మానించుమా అన్నాడు. సన్మానించడం అంటే కూర్చోబెట్టి దండేసి శారదా గొప్పి చప్పట్లు కొట్టడం అనుకుంటున్నారా? కాదు. లోకంలో అధికారులైన వారు, ఉన్నత స్థానంలో ఉన్నవారిని గౌరవించే విధానం అదైతే, నిన్ను కని మోసి పెంచిన పెద్ద చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు సన్మానించే విధానం ఏంటన్నప్పుడు వారి మాట వినడం, వారు చెప్పింది చేయడం, వారిని గౌరవించడం, నిన్ను బట్టి వారి కంట్లో కన్నీళ్లు రాకుండా నువ్వు ఎల్లప్పుడూ వారికి లోబడి జీవించడం, అది గౌరవించడం అంటే, సన్మానించడం అంటే. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ ఒక్క చోట రాయబడింది అన్నప్పుడు ఇక్కడ ఒక చోటే కాదండి, చాలా చోట్ల రాయబడింది. తల్లిదండ్రుల విషయంలో మీరు జాగ్రత్త, వారిని గౌరవించండి, వారిని సన్మానించండి, వారి మాట వినండి అని ఎన్నో చోట్ల రాయబడిందండి. ఏమండి, ఇది పాత నిబంధనలో మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఒక ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు కదా. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ కూడా ఆయన మాటలో ఎన్నో సందర్భాలలో తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలో ఆయన ప్రస్తావించినట్లుగా మనం చూడగలం. యేసుక్రీస్తు వారు స్వయంగా మత్తయి సువార్తలో ఆయన చెప్పిన మాట కనబడుతుంటుంది, మార్కు సువార్తలో కనబడుతుంది, లూకా సువార్తలో కనబడుతుంది. ఎన్నో సందర్భాలలో స్వయంగా యేసుక్రీస్తు వారు మీ తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేయొద్దు, మీ తల్లిదండ్రులను గౌరవించాలి, మీ తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని మీరు ఎప్పుడు కూడా బాధపెట్టకూడదని ఆయన చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అంత చెప్పాడా? చెప్పాడు ఆయన. ఆయన తర్వాత వచ్చినటువంటి వారు చెప్పారన్నప్పుడు చెప్పారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎన్ని సందర్భాల్లో చెప్పలేదు? మనం చదువుకున్నటువంటి వాక్య పఠనం అండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఆయన చూడండి, ఒకసారి చూడండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది మీకు ధర్మం. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు అన్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఎవరు చెప్తున్నారు? ఇది పౌలుగా చెప్తున్నారు. నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడం మీకు ధర్మం. ఎందుకు ధర్మం? వారే కదా నిన్ను కన్నది, వారే కదా నిన్ను పెంచింది, వారే కదా నీ మీద పెట్టుబడి పెట్టింది, వారే కదా నిన్ను కంటికి రెప్పలా కాపాడింది. ఈ రోజు నువ్వు పెద్దవాడు అయినా, గొప్ప పొజిషన్లకు వెళ్ళినా, ఒక రోజు వారు నిన్ను కనుండకపోతే, నిన్ను కాపాడు ఉండకపోతే అసలు నీకు ఉనికి లేదు కదా.
ఈ రోజు నువ్వు ఉన్నావంటే కారణం నీ వెనక నీ తల్లిదండ్రులు ఉన్నారు కనుక. వారికి విధేయులై ఉండుట ధర్మం. అంతేకాదు ఇంకేమన్నాడు? నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి అన్నాడు. నీకు మేలు కావాలా? నీకు మంచి జరగాల? అయితే నీ తల్లిదండ్రులను బాగా చూసుకోను అని పౌలు గారు కూడా చెప్పాడండి. అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. కొత్త నిబంధనలు ఎన్నో సందర్భాలలో తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలో చెప్పబడింది. మరి తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలో దేవుడు చెప్పినట్లుగా బైబిల్లో బ్రతికిన వారు ఎవరైనా మనకు కనబడతారా? కనబడతారన్నప్పుడు చాలా మంది ఉన్నారండి. అందులో ప్రాముఖ్యంగా భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు అందులో ఒక ఇస్సాకు కనబడతాడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము గారి కుమారుడు. అబ్రహాము గారి కుమారుడైనటువంటి ఇస్సాకు ఏమంటే తండ్రి మాట తల్లి మాట ఎంత ఉన్నతంగా విన్నాడో తెలుసా? ఎంత ఆశ్చర్యం కలుగుతుంటుందంటే ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు. ఎవడైనా పుట్టిన నాటి నుంచి ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పటి వరకు అబ్రహాము గారు ఏం చెప్పాడో, ఎలా ఉండమన్నాడో అదే చేశాడండి. ఎక్కడ కూడా తండ్రి మాటను దాటినట్లుగా మాకు కనబడాడు ఇస్సాకు. ఎంత ఉన్నతంగా బ్రతికాడు అనడానికి మంచి ఉదాహరణ చెప్పమంటారా? ఆయన జీవితంలో 40వ సంవత్సరం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా ఆయనకి లేదండి. తెలుసా మీకు? ఎంత వయసు వచ్చేంత వరకు? 40 ఏళ్ళు వచ్చేంత వరకు నాకు అమ్మాయి కావాలి, నాకు భార్య కావాలి, నేను పెళ్లి చేసుకోవాలని అసలు ఆలోచన కూడా చేయలేదండి ఇస్సాకు. కానీ తన తల్లి చనిపోయింది, శారమ్మ. చనిపోయిన తర్వాత బాగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఏమంటే ఇస్సాకు తండ్రితో ఉండేమో దేవుడంటే భక్తి ఏంటో నేర్చుకున్నాడు, తల్లితో ఉండి ప్రేమ ఏంటో నేర్చుకున్నాడండి. సహజంగానే కుటుంబంలో మనం చూసినప్పుడు మగ పిల్లలు ఎక్కువగా తల్లికి దగ్గరగా ఉంటారు, ఆడపిల్లలు ఎక్కువగా తండ్రికి దగ్గరగా ఉంటారు. మనకు తెలుసు కదా. ఏమండి ఎక్కువగా ఇస్సాకు అమ్మతో ఉండేవాడు, కానీ నాన్న దగ్గర నుంచి దేవుడంటే భయం భక్తి గొప్పగా నేర్చుకున్నాడండి. కానీ ఒకానొక రోజు తల్లి తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఏడుపు ప్రారంభమైపోయింది. అమ్మ లేదన్న ఆ ఏడుపు రోజులు గడుస్తున్నా కానీ ఏడుపు ఆపడం లేదండి. బాధపడిపోతూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు తండ్రి ఆలోచించాడు, అమ్మో నా కుమారుడు ఇలాగే విడిచిపెడితే ఏమైపోతాడో అని బాధపడినటువంటి అబ్రహాము కొడుకు గురించి ఆలోచించి అప్పుడు రిబ్కాని తెప్పించి భార్యగా ఆయనకు అప్పగించాడు. అంతే కదా జరిగింది. మనకు ఆది కాండంలో కనబడుతుందండి. ఆది కాండం చూస్తారు ఒకసారి. ఆది కాండము ఏమండి? ఆది కాండం చూడండి. ఆది కాండము 24వ అధ్యాయం చూడండి. ఆది కాండము 24వ అధ్యాయము 67వ వచనం చూడండి. అక్కడ ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయిన అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయన, అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే ఎప్పుడైతే రిబ్కా తన జీవితంలోకి వచ్చిందో అప్పటి వరకు ఏడుస్తున్నాడు అమ్మ చనిపోయిందని. ఎలా వచ్చింది రిబ్కా? తన నిర్ణయం తీసుకోవడానికి బట్ట కాదు. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి ఆలోచించి తెప్పించి రిబ్కాని ఇదిగో ఆయనకు అప్పగించాడు. అప్పుడు ఆమెను వివాహం చేసుకుని భార్యగా స్వీకరించాడు. అప్పటి ఆలోచన కూడా లేదు. కానీ ఈ రోజు మన పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారండి మన పిల్లలు? మన పిల్లల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు? అసలు ఇస్సాకు ముందు పెడితే ఎందుకు నిలబడతారా వీళ్ళు? నిలబడతారండి? ఆయన 40 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా అసలు నా జీవితంలోనికి ఒక స్త్రీ రావాలి అన్న ఆలోచన లేదు ఆయనకి. మనోళ్ళు పట్టుబంటు 10 ఏళ్ళు ఉండే ఒక్కొక్కడికి బడించే ప్రేమలు. అంటే నేను లేనిది మాట్లాడుతానేనా? బడిలోనే ఎంత దారుణంగా చెడిపోయారండి పిల్లలు. బడిలోనే పేపర్ల మీద రాసేసుకోవడాల పేర్లు, గోడల మీద రాసేసుకోవడాల పేర్లు, అక్కడ ఉన్నటువంటి కిటికీల మీద రాసేసుకోవడాల పేర్లు, బోర్డుల మీద రాసేసుకోవడాల పేర్లు. ఆ వ్యాలంటైన్స్ డే అంటారు కదండి, ఆ ఫిబ్రవరి 14 కదా, ఆ రోజు సరే కార్డులు ఇచ్చుకోవడాలి. ఇప్పుడు
మొత్తం ఆన్లైన్ కదా, మెసేజ్లు. ఎంత చెడిపోయారండి పిల్లలు. ఆయన 40 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆయన జీవితంలో ఒకరు రావాలన్న ఆలోచన లేకుండా బ్రతికాడండి. అందుకే తండ్రి సరైన వ్యక్తిని చూశాడు, తీసుకొని వచ్చి జత చేశాడు. ఇస్సాకు జీవితం సాఫీగా గడిచిపోయింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు వలె తల్లి తండ్రి చూసి తెచ్చినటువంటి వారి కోసం ఎదురు చూస్తే మీ జీవితం బాగుంటది. మీరు తొందర పడ్డారా, తప్పులో కాలేసినట్టు కాదు, నిప్పులో కాలేసినట్టే మీ జీవితాలు తగలబడిపోతాయి. ఎందుకు? తల్లిదండ్రులకి అనుభవం, పెద్ద వయస్సు, వాళ్ళకి మంచి చెడులు ఎక్కువగా తెలుసు. ఎవరైతే బాగుంటుందో వాళ్ళు ఎన్నో ఆలోచిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి అనేటప్పటికీ నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి వారంత గొప్పగా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా? తల్లిదండ్రుల నుండి ఎక్కువ ఆలోచిస్తారు మన గురించి. కనిపించిన వారు కదా. నువ్వు రేపటి రోజున కన్నీరు కారుస్తుంటే వారు సంతోషంగా ఉంటారా? నువ్వు బాధపడుతున్నావని తెలిస్తేనే వాళ్ళు భోజనం చేయకుండా పడుకుంటారు తెలుసా మీకు? నా బిడ్డ ఈరోజు ఎందుకో బాధపడుతున్నాడు అని అనిపిస్తేనే ఆ బాధకు కారణం ఏంటో తెలుసుకునేంత వరకు తల్లి అయినా తండ్రి అయినా ప్రశాంతంగా ఉండరు ఇంట్లో. ఏంటి కారణం, ఏం జరుగుతుంది, నా కొడుకు ఎందుకు అలా ఉన్నాడు అని ఎంతో ప్రయత్నం చేస్తారు తెలుసుకోవడానికి. ఎందుకు? వాడు ఎందును బట్టి బాధపడుతున్నాడో, ఆ బాధను బట్టి ఏమైపోతాడో అని భయం. ఏమంటే రీసెంట్ గా నిన్నటి రోజున ఆ ఖమ్మంలో ఏం జరిగిందంటేనండి, రీసెంట్ కాదు, మన ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయండి. మొన్న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినప్పుడు అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయిందట. అంతే, ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. తిరిగి సప్లిమెంటరీ పరీక్ష రాసుకుంటే ఆ సబ్జెక్టు పాస్ అయిపోతుంది, పెద్ద విషయం కాదు. ఏం చేసింది అంటే పురుగుల మందు చనిపోయిందండి. చచ్చిపోయింది. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తెలుసా? ఏమని బాధపడుతున్నారు? అమ్మా, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు, కావాలంటే మళ్ళీ రాసుకుంటే అయిపోయేది కదా. నువ్వు ఈ రోజు చచ్చిపోయావు, మాకు కడుపు కోత మిగిల్చావు, మాకు గుండె కోత మిగిల్చావు, ఎందుకు ఈ పని చేశావని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్ష కోసం చచ్చిపోతారా? ఎంత చిన్న విషయం పరీక్ష అనేది. అదే జీవితం కాదు కదా. ఆయన చదువుకుంటేనే గొప్ప వాళ్ళు అయిన వాళ్ళ అందరం లేదు. చదువు లేకపోయినా గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ప్రపంచంలో. చదివే సర్వస్వం కాదు, జీవితంలో చదువు కావాలి, కానీ చదివే జీవితం కాదు. అది నీకు అవసరం, కానీ దాని కొరకే చచ్చిపోతావా? చాలా తప్పది. అంటే అక్కడ ఏం చేసింది అన్నప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకుంది, చచ్చిపోయింది, తల్లిదండ్రులను బాధ పెట్టింది. పిల్లలు ఏ విషయంలోనైనా సరిగా లేకపోతే తల్లి తండ్రి బాధపడతారు. ఎందుకు? వాళ్ళు మంచి ఆలోచించేవాళ్ళు కనుక. ఎప్పుడు ఇక్కడ ఇస్సాకు విషయంలో అబ్రహాం ఏం చేశాడు అన్నప్పుడు ఆలోచించాడు, అమ్మో నా కొడుకు ఎలా బాధపడుతున్నాడు, నేనేం చేయాలి? ఇదిగో తన దుఃఖ నివారణ పొందాలంటే మంచి అమ్మాయిని తీసుకొని వచ్చి నా కుమారుడికి భార్యగా ఇస్తే బాగుంటుంది అనుకున్నాడు. రిబ్కాని ఇచ్చాడు. ఏమంటే రిబ్కాని ఇచ్చిన తర్వాత తండ్రి సెలక్షన్ ఎంత అద్భుతమో తెలుసా అండి. ఇస్సాకు బ్రతికినంత కాలం పరాయి స్త్రీ వైపు తిరిగి చూడలేదండి ఇస్సాకు. తెలుసా మీకు? తన భార్యతో మాత్రమే కాపురం చేశాడండి. పరాయి స్త్రీ వైపు కూడా తిరిగి చూడలేదు ఇస్సాకు. అంత బుద్ధిమంతుడు. తండ్రి సెలక్షన్ బాగుందండి అబ్రహాంది, పెద్దకం కూడా బాగుందండి. అంటే తండ్రి మాట విన్నాడు, తల్లి మాట విన్నాడు, ఉన్నతంగా బ్రతుకును కొనసాగించాడు, ముగించాడు, చరిత్రలో నిలబడిపోయాడు. ఎవరు? ఇస్సాకు. ఇక ఆయన గర్భం ఇచ్చినటువంటి యాకోబు జీవితాన్ని కూడా చూసినప్పుడు అండి, యాకోబు కూడా తండ్రి మాట విన్నాడు. ఇస్సాకు కొడుకే కదా యాకోబు. యాకోబు కూడానండి తండ్రి మాట విన్నాడు. ఏ విషయంలో తండ్రి మాట విన్నాడు అంటే తండ్రి దగ్గర భక్తి నేర్చుకున్నాడండి. భక్తి నేర్చుకున్నాడు, కానీ ఎక్కువగా ఎవరితో ఉండేవాడు ఇతను అంటే అమ్మతో ఉండేవాడు. అంటే అమ్మ కొడుకు అనమాట. సాయంగా 2-3 పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, మనకు తెలుసు కదా, 2-3 పిల్లలు ఉంటే పెద్దవాళ్ళని తండ్రికి జమేస్తారు. అంటే తండ్రి కొడుకు అండి, లేదంటే తండ్రి కూతురండి అంటారు. చిన్నోళ్ళని తల్లి కొడుకు అండి అనేస్తారు. యాకోబు ఎక్కువగా అమ్మతో ఉండేవాడు. ఏమండి ఆ యేషవేమో తండ్రితో ఉండేవాడు. కానీ ఎందుకు తండ్రి యొక్క భక్తి తనకు అవ్వలేదండి. ఎక్కువగా ఏం చేసేవాడు? అడవికి వెళ్ళేవాడు, వేటాడేవాడు, ఆ వేటాడన్ని తీసుకుని వచ్చేవాడు ఏషావు. కానీ యాకోబు మాత్రం ఏం చేసేవాడు తెలుసా? ఇంట్లో ఉండి బెండకాయ కూర,
చిక్కుడుకాయ కూర, ఆ వంటలు నేర్చుకున్నాడు. అదే కదా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాడు యాకోబు, వంట నేర్చుకున్నాడు చక్కగా. ఏమండి ఆ వంట దగ్గర పడిపోయాడు. ఎవరు? ఏశావు పడిపోయింది. ఎవరంటే చిక్కుడుగా కూర చూశాడట, పడిపోయాడట. జ్యేష్ఠత్వానికి పోడు, అందుకే భ్రష్టుడు అన్నాడు దేవుడు. అంటే ఈ యాకోబు తండ్రి మాట విన్నాడండి, ఇస్సాకు మాట. ఆ సమయంలోనండి తండ్రి మాట వినుండకపోతే తన జీవితం మరోలా ఉండేది. కానీ తండ్రి మాట విన్నాడు ముఖ్యమైన సమయంలో. ఎప్పుడు విన్నాడు చూస్తారు ఒకసారి, ఎప్పుడు విన్నాడు చూడండి. ఇదే ఆదికాండము 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండము 28వ అధ్యాయం 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళి వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇక్కడ ఏం జరిగింది అన్నప్పుడు ఇదే కదా, ఈ జ్యేష్ఠత్వం గురించే సమస్య అయింది. తర్వాత మొత్తానికి అయితే ఏమండి ఇస్సాకు విషయం తెలుసుకొని, అమ్మో ఎవరో ఉన్నాడంటే ఖచ్చితంగా ఎవరు ఏశావు చంపేస్తాడు యాకోబుని, నా కొడుకుల్లో ఒకటి నా ముందే చచ్చిపోవడం నేను చూసి తట్టుకోలేను, కనుక నువ్వేం చేయాలంటే యాకోబు ఇదిగో పద్దనరాముకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో, అక్కడ ఉండు. అక్కడ ఎవరు ఉన్నారంటే నీ మేనమా ఉన్నాడు లాబాను అని ఎప్పుడైతేనండి వీళ్ళు సలహా ఇచ్చాడో, తండ్రి ఎప్పుడైతే సలహా ఇచ్చాడో తండ్రి మాట విని వెళ్ళిపోయాడండి. అంటే తండ్రి మాట విన్నాడు. వినడం వల్ల ఏమైంది తెలుసా, తన ప్రాణం దక్కింది. అలాగే తన జీవితంలోనికి ఒక ఉత్తమురాలు భార్యగా అడుగు పెట్టింది. ఎవరు అనుకుంటున్నారా ఉత్తమురాలు? రాహేల్ అనుకుంటున్నారా? కాదు, లేయా. అదేంటండి లేయా ఉత్తమురాలా? చాలా ఉత్తమురాలండి లేయా. చూడటానికి మాత్రం జబ్బు కళ్ళు ఉండేటివి, అందవిహీనంగా ఉంది. రాహేలు చూస్తే మాత్రం అందంగా ఉంది కనుకనే యాకోబు అంటే మొట్టమొదటిగా అలా ఎంటర్ అయ్యాడు. పద్దనరాముకి ఎంటర్ అవ్వగానే అతను కలిసింది ఎవరిని అన్నప్పుడు మొదటగా రాహేలు కలిశాడు. చూశాడు, ఆవిడతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఓ నా మేనమా కూతురే, నాకు వరుస అయ్యేదే కాబట్టి పెళ్లి చేసుకుంటానన్నాడు వెంటనే. అంటే యాకోబు ఏం చేశాడు, లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనమాట. ప్రేమ పడిపోయాడు యాకోబు. అప్పుడు వాళ్ళ మామ చాలా తెలివిగలడు. 7 ఏళ్ళు కొలువు చేయిస్తానన్నాడు బిడ్డను. 7 ఏళ్ళు కొలువు చేశాడు. తర్వాత ఎవరిచ్చి పెళ్లి చేశాడు? లేవనిచ్చి పెళ్లి చేశాడు. అదేంటి మామ మోసం చేశామంటే, మరి మా దగ్గర మరి పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయడం సాంప్రదాయం కాదు, అందుకే ముందు నీకు చేశానన్నాడు. నాకు రావడం కావాలంటే మరొక 7 ఏళ్ళు అన్నాడు. 7 ఏళ్ళు 14 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష. మొత్తానికి అయితే 14 ఏళ్ళు చేశాడండి. రాహేలు పెళ్లి చేసుకున్నాడు. ఏం సంతోషపడ్డాడండి రాహేలు విషయం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు రాహేల్ని అంత ఏరి కోరి అందం చూసి పెళ్లి చేసుకున్నటువంటి యాకోబు ఆమెను బట్టి ఏం సంతోషపడ్డాడు? ఏమీ లేదు, బాధ తప్ప ఆయనకి. కానీ లేయా జబ్బు కొన్నది, నేను అసహించుకుంటున్నాను, కాపురం చేయను అని అన్నాడు. కానీ ఆ లేయను బట్టే చాలా ఆనందపడ్డాడు యాకోబు. ఎందుకు తెలుసా? అంటే ఆ లేయ గర్భం నుంచే యూదా వచ్చాడు. యూదా ఎవరనుకుంటున్నారు? ఆయన యూదా గోత్రపు సింహం, అక్కడి నుంచే వచ్చింది యేసుక్రీస్తు వారు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత అండి ఆ లేయ దేవుడు ఆవిడకి ఇచ్చింది. అంటే యాకోబు తండ్రి మాట వినడాన్ని బట్టి, అక్కడికి వెళ్ళడాన్ని బట్టి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అలాగే మంచి వ్యక్తి తన జీవితంలోనికి భారీగా అడుగుపెట్టింది. అంటే ఇలా మనం చూస్తున్నప్పుడు అండి, ఒక యోసేపు జీవితాన్ని చూసిన తండ్రి మాట విన్నాడు. తండ్రి యాకోబుని చాలా ప్రేమించాడు. యాకోబు చెప్పింది చేసేవాడు యోసేపు. యాకోబు దగ్గర దేవుడు అంటే భక్తి ఎలాగనో ఆ భక్తిని నేర్చుకున్నాడు యోసేపు కూడా. అందుకే ఇక్కడ నేర్చుకున్న ఈ భక్తి ఏదైతే ఉందో అది ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అండి బలంగా ఉండింది. అందరూ బట్ట పాపం చేయకుండా నిలబడగలిగాడు యోసేపు. అలా మనం చూస్తున్నప్పుడు ఒక యోసేపు కావచ్చు, అలాగే సమయలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు కావచ్చు, తిమోతి కావచ్చు, వీళ్ళందరి జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు తల్లి తండ్రుల మాట విన్న వాళ్ళు విని దేవుళ్ళలో ఉన్నతంగా నిలవబడ్డారు. మంచి జీవితాన్ని పొందుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. యోసేపు జీవితం ఉన్నతంగా ఉంది, సమయల జీవితం ఉన్నతంగా ఉంది. అలాగే ఏమండి మనకు ఆ యేసుక్రీస్తు వారి జీవితం కూడా చాలా ఉన్నతంగా కనబడుతుంది. అంతేకాకుండా తిమోతి జీవితాన్ని కూడా మనం చూసాం కదా. రాత్రి కాలంలో మాట్లాడుతూ యవనంలో ఉన్నప్పుడు అందరూ మంచివాడని అన్నారు, సేవకుడైన పౌలు గారు కావాలని కోరుకున్నాడు. అంటే ఎలా వచ్చింది ఇదంతా అన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినడాన్ని బట్టి.
ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవితం ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటే ఎవరైనా సరే తల్లిదండ్రుల మాట వినాలి. వింటే మంచిది, జీవితం బాగుంటాయి. ఇంత చెప్పినా ఒకవేళ నేను ఏం విననండి, నేను మా అమ్మ నాన్న అంటే విననండి, వారిని నేను నిర్లక్ష్య పెడతానండి అని ఒకవేళ నువ్వు అంటే దానికి ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుందో నేను చెప్పను, బైబిల్ చెప్పింది ఏమొస్తుందో. చూస్తారా ఒకసారి? చూడండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనము. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడవుతాడు. ఎంత ఎంత పెద్ద మాట చెప్తున్నాడు చూడండి. తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడైపోతాడు. వాడి మీదకి శాపం వస్తుందంటున్నాడండి దేవుడు. నీ మీదకి శాపం రావాలా? అయితే మీ తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేయి. నీకు శాపం కావాలా? మీ తల్లిని నిర్లక్ష్యం చేయి, అంటే పట్టించుకోకుండా ఉండు, అలాని తిట్టు, కొట్టు, అన్నం పెట్టకుండా ఉండు, ఏడిపించు. అప్పుడు నీ మీదకి దేవుడు ఏం రప్పిస్తాడు తెలుసా? శాపం. ఆశీర్వాదం కాదు, శాపం వస్తుంది. తల్లిదండ్రులను బాధ పెట్టడం మంచిది కాదు. శాపం వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? శాపం వస్తే చచ్చిపోతావు నువ్వు. నీ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్టే. ఏమండి, మరణం వస్తుందండి తల్లిదండ్రులు బాధ పెడితే? మరణం వస్తుంది. చూడండి, మరో మాట చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చెను. ఏం చెప్పాడు దేవుడు? ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పాడు దేవుడు? తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణము పొందుకుంటాడు, చచ్చిపోతాడు. ఏమిటి అంటే తల్లిదండ్రులను దూషించకూడదండి. నువ్వు అసలు మాట అనే అధికారం కూడా నీకు లేదు వాళ్ళని. ఎందుకో తెలుసా? వారు లేకపోతే నువ్వు లేవు. అసలు వారిని అంటావా నువ్వు? వారికి లోబడు, వారి మాట విను, వారు చెప్పించాయి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ మీదకి శాపం రాదు, మరణం కాదు, ఆశీర్వాదాలు వస్తాయి. ఇంక చెప్పాలంటే ఆశీర్వాదాలు, ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి తెలుసా? అది ఇస్సాకు వచ్చిన ఆశీర్వాదం, యాకోబుకు వచ్చిన ఆశీర్వాదం, అలాగే సమయాలకు వచ్చినటువంటి ఆశీర్వాదం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ఎంత చక్కగా లోబడ్డాడండి మరియమ్మ గారికి, అలాగే తండ్రిగా ఎంచబడిన యోసేపుకి, తిమోతి. వారి జీవితాన్ని చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత చక్కగా లోబడ్డారు, ఎంత ఉన్నతంగా దేవుడి చేత ఆశీర్వాదాలు పొందుకున్నారు. నీ జీవితం కూడా బాగుండాలంటే, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, శాపం రాకుండా ఉండాలి అంటే, మరణము నీ వెంట పడి తొందరగా నిన్ను తీసుకెళ్ళి వెళ్లకుండా ఉండాలంటే ఒకటే చేయి. ఏం చేయండి? నీ తల్లిదండ్రులు నువ్వు దూషించద్దు, వాళ్ళని బాగా చూసుకో చాలు. దేవుని ఆశీర్వాదం ఉంటుందండి. ఎందుకండి? అవును, ఎందుకంటే దేవుడు ఆయన తర్వాత వారికి అంత గొప్ప స్థానం ఇచ్చాడు కనుక. అంటే వారిని బాగా చూసుకోవాలంటే మన బాధ్యత అండి. మరో విషయం చెప్పమంటా చివరిగా. ఒకవేళ మీరు ఇంత చెప్పినా కానీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తానండి, నేను పట్టించుకోనండి, వాళ్ళు దూషిస్తానండి, నా భార్య మాటలు విని వాళ్ళు కొట్టేస్తానండి అని ఒకవేళ అన్నావనుకో, ఏం జరుగుతుందో తెలుసా? నీ గర్భాన్ని పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళు నువ్వేం చేస్తున్నావు అని తల్లిదండ్రులకు చూస్తూ ఉంటారు సుమా, మర్చిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? మా నాయనమ్మకు మా డాడీ ఏం చేస్తున్నాడు, మా నాయనమ్మకు మా అమ్మ ఏం చేస్తుంది, అన్నం పెడుతుందా, నీళ్ళు ఇస్తుందా, మంచం సరిగా వేసిందా లేదా, మా నాయనమ్మని తిడుతుందా, కొడుతుందా, బాగా చూసుకుంటుందా, బాగా చూసుకోవడం, ప్రతిదీ గమనిస్తారు పిల్లలు. వాళ్ళు రేపటి రోజున ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఏం చేసావో అదే నీకు చేస్తారు. అర్థమవుతుందా? లోకంలో ఒక సామెత ఉంది తెలుసా మీకు? తాతకు పెట్టిన చిప్పట తలాపుణ్ణే ఉంటుందట. తెలుసా మీకు ఈ సామెత? పల్లెటూరులో వాడే సామెత ఇది. తాతకు పెట్టిన చిప్ప ఎక్కడ ఉందట? తలాపుణ్ణే ఉంది. అంటే నువ్వు తాతకు పెట్టిన చిప్ప అది ఇక్కడే ఉంది.
దాని అర్థం ఏంటంటే నువ్వు చేసిందే నీకు చేయబడుతుందని. దేవుడు ఎంత మంచిగా చెప్పాడు తెలుసండి బైబిల్లో. ఆ మాట చదివిన ప్రతిసారి నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఏంటి ఆ మాట? చూడండి, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము చూడండి 15వ వచనం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. నీవు చేసినది నీకు చేయబడును. అదేనా? చదవండి అన్న. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. నీ తల్లికి నువ్వేం చేశావు, నీ తండ్రికి ఏం చేశావు, అదే నీ పిల్లలు నీకు చేస్తారు. వాడిని ఎలా చూసుకున్నామో అలాగే నేను చూసుకుంటారు. ఇది అర్థం అవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తానండి. నేను ఆ మధ్యకాలంలో ఒక చిన్న స్టోరీని చూశానండి. ఆ వీడియో నాకు ఎంత మంచిగా అనిపించిందంటే, ఒక చిన్న కుటుంబం అండ్ ఒక అతను, తన భార్య, తనకు 2 పిల్లలు. అలాగే అతనికి వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అమ్మగారు ఉన్నారు. అమ్మగారు కాదు, క్షమించిన నాన్నగారు, తండ్రి ముసలైపోయిన తండ్రి ఉన్నాడు ఇంట్లో. ఏమండి, ఆ తండ్రితోటి ఆ మనవడు మనవరాలు రోజు ఆడుకుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. కానీ బెడ్రూమ్ మాత్రం రోజు గొడవ జరుగుతుంది. ఎవరెవరికి తెలుసా? కొడుకు కోడలికి. ఏమని? మీ నాన్న ఇంట్లో ఉండొద్దు, మీ నాన్న ఇంట్లోనే ఉంటే నేను మా ఇంటికి పోతా, ఆయన ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ఆ బెడ్రూమ్ లో గొడవ జరుగుతుందండి ఇద్దరికి. ఆ వీడియోలో ఇద్దరు గొడవ జరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళు గొడవ పడుతుంటే పిల్లలకి ఏం అర్థం కావడం లేదు. అసలు ఎందుకు మా అమ్మ మా నాన్న గొడవ పడుతున్నారని పాపం వాళ్ళ అమాయకంగా చూస్తున్నారు. ఒకనొక రోజు అండి, మొత్తానికి ఏదో భార్య పోరు తట్టుకోలేక భార్య చెప్పిన దానికి తలదించేసాడండి కొడుకు. ఏ నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? తండ్రిని తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించడానికి సిద్ధపడిపోయాడు. అనాథాశ్రమంలో తీసుకోవడానికి సిద్ధపడిపోయాడు. మొత్తానికి అయితే తండ్రిని తీసుకొని వెళ్ళి అక్కడ చేర్పించాడు. చేర్పించిన తర్వాత ఏమండి, అప్పుడప్పుడు చూడడానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒకరోజు తన కొడుకుని కూడా తీసుకొని వెళ్ళాడు ఆ తాత దగ్గరికి. అక్కడ తాత చాలా బాధతో అంత కోల్పోయినట్టుగా కూర్చొని ఉన్నాడు. చూశాడు. ఏంటి తాత బాధపడుతున్నావు అంటే, మీతో ఇంటి దగ్గర ఉంటే బాగుందిరా, నాకు ఇక్కడ బాగాలేదురా అన్నాడు. అది బాబు ఆ చిన్న పిల్లోడు మనసులో అంటే బాగా నటుకుపోయింది. తండ్రితో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో మాట్లాడుతూ ఏమంటాడంటే, నాన్న నన్ను బాగా చదివించి నాన్న, నాకు మంచి ఉద్యోగం వచ్చేలాగా నేను చదువుకొని మంచి పొజిషన్లో ఉంటాను అంటే, వెరీ గుడ్ నాన్న అని తండ్రి అప్రిషియేట్ చేస్తున్నాడు కొడుకుని. వాళ్ళ అమ్మతో కూడా, అమ్మా నేను బాగా చదువుకుంటామ్మా, మంచి ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా అంటే, వెరీ గుడ్ నా కొడుకు బంగారం అని ఆ తల్లి కూడా ఆనందపడిపోతుంది. ఎందుకురా నువ్వు బాగా చదువుకుంటా అంటున్నావు, ఉద్యోగం తెచ్చుకుంటా అంటున్నావు అంటే, నేను కూడా బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని తాతను తీసుకెళ్ళి మీరు అక్కడ హాస్టల్లో పెట్టారు చూసారా, మిమ్మల్ని కూడా అక్కడ హాస్టల్లో పెడతా నేను అన్నాడండి వాడు. పాప వాడికి అది హాస్టల్ లాగా అర్థమైంది వాడి వయసుకి. ఆ మాట అనగానేనండి వాళ్ళిద్దరి కళ్ళు తిరిగిపోయాయి. ఎవరికి వాళ్ళకి మాట్లేదు. ఎందుకు? మరి వీళ్ళు చేసిందే కదా, వాళ్ళు నేర్చుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని బాధపడకూడదండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ సారం మొత్తం ఏంటంటే, నీ వలన ఎవరు బాధపడకూడదు. కుదిరితే నువ్వు ఎదుటి వ్యక్తికి మేలు చేయి, లేదా మౌనంగా ఉండు తప్ప ఎవరిని బాధపడదని చెప్తుంది బైబిల్. అందరినీ ప్రేమించమని చెప్తుంది. తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దయ్యా అని చెప్తుంది. వారు నీ కోసం ఎంత త్యాగం చేసిన వారు, నీ జీవితం కోసం కష్టపడిన వారు, నీ జీవితం ఉన్నత స్థితిలోకి రావడానికి వారి జీవితాన్ని కోల్పోయిన వారు, సర్వస్వం నీ కోసం పెట్టుబడి పెట్టిన వారు లేకపోతే నీవు లేవు. కనుక నిర్లక్ష్యం చేసావా మంచిది కాదు. వారి మాట వినని ఎన్ని విషయాలు దేవుడు చెప్పాడండి బైబిల్ ద్వారా. ఇన్ని చెప్పిన తర్వాత కూడా, ఇన్ని విన్న తర్వాత కూడా ఒకవేళ మనంగా నిర్లక్ష్యం చేశామా, రావలసిన శాపం వస్తుంది, మరణం వస్తుంది. మనకు మన పిల్లల ద్వారా మనం చేసింది తిరిగి మనకు వస్తుంది అది కూడా. కనుక ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఏమండి, ఏంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొచ్చా అంటే చేయకూడదు. దేవుడి తర్వాత గొప్పవారు
వారిని నిర్లక్ష్యం చేయకుండా వారి మాట విందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, శాపాన్ని తప్పించుకుందాం, మరణాన్ని తప్పించుకుందాం. మన పిల్లలకు మాదిరికరంగా మనం నిలబడదాం. కనుక దేవుడు చెప్పిన ఈ మాటల్ని మంచి మనసుతో స్వీకరించగలిగితే మనం బాగుంటాము, మన కుటుంబాలు బాగుంటాయి, తరతరాలు కూడా నిలవబెట్టిన వారు అవుతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యొద్దు అని బైబిల్ చెప్తున్న ఈ వాస్తవాన్ని మీరందరూ గ్రహించాలని, బైబిల్ ఎప్పుడు మానవ క్షేమాన్ని కోరుకుంటుందని, కుటుంబాలను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుందన్న వాస్తవాన్ని గ్రహించి బైబిల్ చెప్పిన మాటలకు తల దించి మీ జీవితాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడుగా మీ ఎదుట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇప్పటి వరకు నాయన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొచ్చా అంటే చెయ్యకూడదని, వారి మాట వినాలని, వారి మాట వింటే తండ్రి ఆశీర్వాదం వస్తుందని, జీవితం బాగుంటుందని, ఒకవేళ వారిని నిర్లక్ష్యం చేస్తే శాపాలు వస్తాయని, అలాగే మరణం వస్తుందని, చివరికి తండ్రి మా గర్భాన పుట్టిన పిల్లల చేత తల్లిదండ్రుల పట్ల మేము ఎలా ప్రవర్తించామో అలాగే వారు ప్రవర్తించి మేము కన్నీళ్లు పాలవక తప్పదని ఎంతో చక్కగా మీరు మాకు తెలియజేశారు. తండ్రి, మీ మాటలకు నాయన శిరస్సు వంచి మీరు చెప్పిన ఈ మాటలను మా జీవితంలో తండ్రి మేము పాటిస్తూ మమ్మల్ని కన్నా తల్లిదండ్రులను తండ్రి నిర్లక్ష్యం చేయకుండా వారిని గౌరవించి, వారిని సన్మానించి, వారిని మమ్మల్ని బట్టి నాయన బాధకు వారిని బాధ పెట్టకుండా, మమ్మల్ని బట్టి వారు బాధపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మమ్మల్ని బట్టి వారు ఆనందపడే విధంగా మేము జీవించుటకు అటు సహాయమును మాకు దయచేయమని వేడుకుంటూ, మరి ముఖ్యంగా ఈ 2 రోజుల సభలకు నాయన కారకులైన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మైదుకూరు ప్రాంతంలో నిర్విరామంగా నాయన అనేక కార్యక్రమాలు చేస్తూ అనేకులను మీ సత్యంలోకి తీసుకుని రావాలని ప్రయాసపడుతున్న మీ కుమారుడు మీ సేవకులు ఆనంద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ద్వారా జరుగుతున్న సేవ పరిచయం ఆయన దీవించి అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం. అలాగే పొద్దుటూరు ప్రాంతంలో నాయన మీ సేవను జరుగుతున్నటువంటి మా అన్నయ్య జాకబన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో తోడుగా ఉండండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. ఈ ప్రాంతంలో తండ్రి ఎన్నో సంవత్సరాలుగా మీ సత్యాన్ని ప్రకటించుతున్నానైనా నిర్విరామముగా నాయన అలసిపోతూ ప్రయాసపడుతున్నటువంటి మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబానికి తోడుగా ఉండి కాపాడండి. మంచి మనస్సు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, ఎంతో ఉన్నతమైన పరిచర్యలో మీ కుమారుడు ముందుకు వెళుతుండగా భవిష్యత్తులో ఇంకా గొప్ప పరిచర్య వారి ద్వారా నాయన జరిగించుకొని ఇంకా గొప్పగా నిలువ పెట్టుకుని తండ్రి అనేకులను మీ దగ్గరికి నడిపించుటలో కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి స్తంభముగా మీ కుమారుని నిలబెట్టి వాడుకొనమని వేడుకుంటున్నాం. వేదికను అలంకరించి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయం దీవించి అభివృద్ధి పరచమని వేడుకుంటూ, ఇప్పటి వరకు ఓపికతో మీ మాటలు విన్న మీ పిల్లలందరినీ, వారి కుటుంబాలను కూడా దీవించమని, మీ చిత్తమైతే మీ కుమారుడైన క్రీస్తు వారి అక్కడ ఆలస్యమైతే మరొకసారి నాయన మీ పిల్లలమైన మేమందరం కలుసుకొని ఉన్నతమైన మీ జ్ఞానాన్ని మాట్లాడుకునే అవకాశాన్ని మా జీవితాలు అనుగ్రహిస్తారని నమ్ముతూ, మీ పిల్లలు విడిచి వెళ్తున్న నాకును ఉంటున్న మీ పిల్లలకును మీరే తోడుగా ఉండి కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును అన్ని వేళలా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజముగా ఈ 2 రోజుల సభలలో ఆశ్చర్యపరిచే, ఆలోచింపచేసే, మన బ్రతుకులకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి సంగతులు బైబిల్లో నుంచి అద్భుతమైనటువంటి